ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి సమూయేలు 25వ అధ్యాయము 5వ వచనము. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి వర్తమానము చెప్పవలెను. భాగ్యత అనగా మనము భూఫలంలోను మన గర్భఫలంలోను మన అన్నిటిలో ఆశీర్వాదం అనేది భాగ్యవంతుల లెక్కలోనికి వస్తామన్నమాట. అయితే ఈ మాటల్లో ఒక యోబు గ్రంథంలో ఒక వచనాన్ని గుర్తు చేస్తున్నాయి. యోబు 5వ అధ్యాయము 20 నుంచి మనం చూసుకున్నప్పుడు, నా గుడారము క్షేమమని నువ్వు తెలిపితివి, నా ఇంటి వస్తువుల్లో ఏది లెక్క చూసినా అది తక్కువ అవ్వలేదు, నా సంతానము విస్తారమగును, నా కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించును, నా ధాన్యపు మనలు ఇల్లు చేరును, పూర్ణ వయసు గలవాడనై నేను సమాధి చేరేదను. ఇవన్నీ సంగతులు పరిశీలించి చూచితిమా, అవి అలాగే జరుగుచున్నవి. ఈ వీరు భాగ్యవంతుల కోవలోనికి వస్తారనమాట. ఈ భాగ్యవంతుల కోవలోనికి రావాలి అంటే మనం దేవుని చేత ఆశీర్వదించబడితే మాత్రమే జరుగుతుందన్నమాట. ఆశీర్వదించువాడు దేవుడే. ఆయన్ని ఆశ్రయిద్దాము. ఈ భాగ్యవంతుల కోవలోకి మనం కూడా వస్తాము. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? రక్షణ అనేది మన భాగ్యం.